హాయ్ బ్రో. చూసినా బ్రో, ఎట్లుంది? చాలా సూపర్. దబిడే జోగిపేట అనిల్. ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ డిఫరెంట్ ఏమనిపిస్తుందా? విభత్సంగా ఉంది భయ్య. ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా బాగుంది. మనోడు సృష్టిస్తున్న విధ్వంసము మొత్తం. ఒక డైలాగ్ అయితే ఉంది, రక్తంతోడైనా నిప్పుతోడైనా చెర్రిపేస్తా. ఈ డైలాగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. దాంట్లో మొత్తం మల్చల్ చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ప్రభాస్ అన్న. మొత్తం ఎక్కడ చూసినా ఫైట్స్. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్ లేకుండా 2 ట్రైలర్లు ఇచ్చిండ అంటే ఎట్లా ఊహించుకోను. ఇప్పుడు దమ్కి వస్తుంది కదా, అవునవును, షారుఖ్ ఖాన్. అవునవును. దానికి ఏమన్నా ఇంపాక్ట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ఏం ఇంపాక్ట్ కాదు. ఖచ్చితంగా డమ్కికే మన దాంతో ఇంపాక్ట్ ఉంటుంది పక్కా. మన సినిమాని చూసి ఆ సినిమా తప్పుకోవాల్సిందే. అసలు మూవీ ప్రమోషన్స్ ఇస్తలేరు, మెట్రో స్టేషన్ కింద యాడ్స్ అవి ఫోటోస్ ఇస్తారు, ఎందుకు అట్లా? అలానే ఏం లేదు. ఎందుకు అంటే యాడ్స్, మన పోస్టర్స్ ఎందుకు రిలీజ్ థియేటర్లోకి వెళ్ళాలి ఆ ఉద్దేశంతో, అంతేగాని ప్రమోషన్ చేయకుండా అవసరం లేదు. ఒక్క రీల్ చాలు భయ్యా, మన ఒక్క ట్రైలర్ చాలు ప్రమోషన్స్కి. ఇండియన్ ఇప్పుడు చూడు ఎన్ని వేలలో మొత్తం 120 మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి, 150 మిలియన్స్ వచ్చినాయి ఓన్లీ 5 డేస్లో. కాబట్టి అర్థం చేసుకో ప్రభాస్ అన్న రేంజ్ ఎట్లుందో. రజనీకాంత్ కూడా సినిమాలకి ప్రమోషన్ చేయడు, మన అన్న ప్రమోషన్ చేస్తున్నాడు అంటే నువ్వు అర్థం చేసుకో ఎట్లుంటుందో. బాక్స్ ఆఫీస్ బద్దలైతే అంటారా? ఖచ్చితంగా షేక్ అయిపోతుంది. ఇండియన్ షేక్ చేస్తాడు పక్కా.